తెలంగాణ రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజుకుంటున్నాయా? ఒక బలమైన వర్గం అధికారానికి దూరంగా ఉండలేకపోతోందా? కోదండరామిరెడ్డి కేంద్రంగా రెడ్డి సామాజిక వర్గం 2019 ఎన్నికల విజయం కోసం పావులు కదుపుతోందా? పార్టీలకు అతీతంగా అందరూ ఏకమవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి దాదాపు 40 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన సామాజిక వర్గం రాజశేఖర్ రెడ్డి మరణంతో అనూహ్య పరిణామాలను ఎదుర్కొంది. రాష్ట్ర విభజన అనంతరం ఈ సామాజిక వర్గం 2 రాష్ట్రాలలో తమ అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్ర విభజన అనంతరం బలమైన నాయకత్వం లేకపోవటం, ఉన్నవారు అవినీతి ఆరోపణలలో కూరుకుపోవటం ఈ సామాజిక వర్గం విజయానికి పెద్ద అవరోధంగా మారింది. అయితే 2019 ఎన్నికల సమయంలో ఈ సామాజిక వర్గం గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుందనటంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే పార్టీలకు అతీతంగా ఈ శక్తులు కలవబోతున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు ఒక కూటమిగా ఏర్పడి కేసీఆర్ను ఎదుర్కోవడానికి తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరంగా జరుపుతున్నాయి. ఇది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణ పోరాటం ప్రజలని రాజకీయ పరంగా చాలా చైతన్యవంతులు చేసింది. ఇన్ని రోజులు తెలంగాణను నిర్లక్ష్యం చేసిన పాలకులలో ఎక్కువగా ఈ సామాజిక వర్గం నేతలే ఉండటంతో ఇప్పుడు కేసీఆర్పై వీరు ఎటువంటి విమర్శలు చేసినా పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. అందుకే వ్యూహాత్మకంగా తెలంగాణ పోరులో ముఖ్య భూమిక వహించిన కోదండరాంని తెరపైకి తీసుకువస్తున్నారు. కోదండరాంకి ప్రజలలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉండటంతో అతనితో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారని విమర్శకుల అభిప్రాయం. అయితే రాజకీయ ఎత్తుగడలు వేయటం, ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించటంలో, వాటిని అమలు చేయటంలో కేసీఆర్కు ఎదురు లేదనే చెప్పాలి. రెడ్డి సామాజిక వర్గం పరిపాలించిన కాలంలో నిర్లక్ష్యానికి గురిచేయబడిన కులాలకు చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వటం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క సామాజిక వర్గం నేతలతో ఒక్కొక్క కులాన్ని జాగృతం చేసి అట్టి కులాలను టీఆర్ఎస్కు అనుకూలంగా ఓట్ బ్యాంక్ మార్చుకుంటున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో గల 300 కాపులకు తగిన నాకు తెలుసు ఖమ్మంలో బయటి కులాల డామేజ్ ఉన్న రోజుల్లో కూడా మరి కాపు నేతగా మరి రవి నెక్కొస్తాడు అంటే మన ధైర్యం ఎంతో మీ అందరికీ తెలుసు. మరి వేదిక మించి చెప్పాలి, మరి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే మరి ఈవీసీను మన రవిచంద్రే రాత్రంతా నిద్రపోకుండా నన్ను యునానిమస్కి గెలిపించే కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇక్కడ స్థితిగతులు చూసిన తర్వాత మరి మనం చెప్పుకుంటాం, రాజుల కులంలో మనం పెద్ద పెద్ద రాజులు వెళ్ళినాం, మరి సైన్యాధిపతులుగా పనిచేసినాం అని ఇవి మరి పాత వెనుకడ మా తాత ఎల్లగూర ఎక్కిండే కానీ అనే చెప్పుకునే కార్యక్రమం కాపులు చేస్తున్నాం తప్ప ఇప్పుడేం చేస్తున్నాం అనేది దయచేసి ఎవరు చేస్తలేరు. నేను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదే చెప్తున్నా, ఓట్లప్పుడు మన కులం గుర్తుకొస్తుంది, ఓట్లు అయిపోయిన తర్వాత మన కులం ఎవరికి గుర్తుకొస్తలేదు. మీ అందరికీ తెలుసు, ఇంకా 5 ఏళ్ళు నాకు ఎమ్మెల్సీ పదవి ఉన్నది. ఇప్పుడు ఓట్ల కోసం మీ దగ్గరికి ఏం రాలే, మహబూబాబాద్లో ఓట్ల కోసం అయితే రాలేనండి. మరి అదేనన్నా మరి ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు వరంగల్ నుంచి ఏ పోరాటం మొదలుపెట్టినా మరి అది సక్సెస్ అవుతుంది. మీరు చూసినట్లు ఎంఆర్పిఎస్ నుంచి మందకృష్ణ మాదిగా నాకు మంచి మిత్రుడు, అతను వరంగల్లోనే మొదలు పెట్టిండు, ఈరోజు దండోలా పెట్టిండు. మీ అతను కూడా సక్సెస్ అయ్యే కార్యక్రమం ఉన్నది అంటే అతడు వరంగల్ ముద్దుబిడ్డ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు నమ్మకం ఉన్నది. సుహారం సత్యనారాయణ మరి గట్టిగా బావకు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిండే కానీ కాపులకి ఏమైనా చేద్దామని అంటలేడు. మా బావ అవుతాడు ఆయన.
మరి నేను ఒకటే మాట చెప్తున్నా, మరి ఏదైతే కాపులో మరి పనిముట్లు కానీ మరి మనకు వ్యవసాయం ప్రాధాన్యత ఎక్కువ, ఆరుగాలం కష్టం పడతాం. ఇప్పుడే మా పూల రవీంద్ర అన్న అన్నాడు ఇంకా వ్యవసాయం చేపిస్తాను అన్నా అని. అంటే చెప్పిన సాయిబాబు గుడి పక్కన అంతా పత్తి నాదేనే, బాగా పండింది 10 లక్షలు వచ్చినాయని. కానీ 10 లక్షలు వచ్చినాయి కానీ వచ్చిన లెక్కేది కానీ ఖర్చు పెట్టిన లెక్క మీకు చెప్పలే. అందరి కాపుల పరిస్థితి అదే ఉంది. వ్యవసాయం ఆరుగాలం కష్టపడుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, కానీ మరి రాత్రిపూట మనకు తినేదందుకు తిండి లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి ఏ ఊళ్ళో పోయినా బాగా కాపుదనపోడు గొప్పోడు పటేలు అని చెప్తారు. ఈ పటేలు గొప్పే ఉన్నది తప్ప మన వెనక షిప్ ఉన్నదనే విషయం మా ఎదుటలో తెలుస్తలేదు. మరి ఇదంతా ఆలోచన చేసిన తర్వాత మరి మహబూబాద్ నాయకుడు వచ్చిన తర్వాత నేను ఒక 2-3 రోజులు స్టడీ చేసిన. మరి ఇంతమంది కాపులకు పదవులు ఇస్తాడు, మరి కేసీఆర్ మరి ఏది అడుగుతా అది కాదనుకుంటే ఇస్తాడు. మొన్న మా కొండ సురేఖమ్మ పోయి 200 కోట్లు అంటే 200 కోట్లు ఇచ్చింది ఒక్క కాన్స్టిట్యున్సీ. మరి కాపులందరినీ కూడా పిలిచి మరి ఆర్టీసీ చైర్మన్ బీసీలోకి ఉండాలని చెప్పడం జరిగింది. దయచేసి మేము ఒకటే మాట చెప్తున్నాం, రాజ్యాంగబద్ధంగా మా కాపులకు రావాల్సిన అన్ని అధికారాలు రావాల్సిన బాధ్యత ఉన్నది. మరి 10 లక్షలు కాదు కదా, మరి మీ అందరు సహకారం ఉంటే ఎన్నైనా పెడతాం, కానీ పని చేయాలి. పొద్దున 12 గంటలకు మీరు వచ్చిండ్రు, మరి మేము 5 గంటలకు వచ్చినాం. ఇక్కడి నుంచి లేవస్తా అంటే నేను రవిని అడుగుతాను, రవి లేస్తాను అని. నిజంగా కూడా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఆలోచించే మరి కాపు పెద్దలందరూ మనకు పదవులు రాగానే ఇట్లా కులంతో పోతే ఇంకేమన్నా అవుతుందో అని చాలామంది అనుకున్నారు. వాళ్ళ తిరస్కారానికి గురైంది కూడా. కానీ నేను మాత్రం ఒకటే మాట చెప్తున్నా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానకర్ణుడు. ఎందుకంటే ఎక్కడో కేరళ నుంచి వస్తాడ కేరళ భవన్ ఇచ్చాడు మరి బంజారా హిల్స్లో. మాకు కూడా ఆ బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో కంపల్సరిగా 3 ఎకరాల భూముల మరి కట్టేయవలసిన బాధ్యత ఉన్నది అని నేను వారిని వేడుకుంటున్నా. మరి అలాగే మరి కొండా సురేఖ గారు చెప్పినట్టు మరి అందరూ కూడా మనందరం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అందరం మరి సోమవారం సత్యనారాయణ బాయింట్లోనే కూర్చుంటాం. మీరు ఎప్పుడు రమ్మంటే మా వాళ్ళందరినీ, మా మేయర్ను అందరినీ తీసుకుని మేము రావడం జరుగుతుంది. మనందరం కూడా ఐక్యంగా ఉండి మరి 10 జిల్లాలలో కూడా మన రవిచంద్ర మనకు అట్టే సాయం చేస్తూనే ఉంటాడు మనుషులను. మరి కంపల్సరిగా మరి 10 జిల్లాలు పాత జిల్లాలు 10 తిరిగి 31 జిల్లాలు కొత్తవి, 10 జిల్లా పాత దాంట్లో తిరిగి మరి ఇదే పద్ధతిలో మన కాపులందరినీ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మనది ఉన్నది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, మున్నూరు కాపు సంక్షేమ కార్పొరేషన్ కంపల్సరిగా ఏర్పాటు కేసీఆర్ గారితో చేపించి 5,000 కోట్ల రూపాయలను మరి మన సంక్షేమ సంఘానికి మరి ఇప్పించవలసిన బాధ్యత పెద్ద నాయకులందరి మీద ఉన్నదని మరి తెలియజేస్తున్నా. ముదిరాజులను ఏకం చేయటానికి ఈటెలను, యాదవులను ఏకం చేయటానికి శ్రీనివాస్ యాదవ్ను, మున్నూరు కాపులను ఏకం చేయటానికి కొండా మురళికి, గౌడ్స్ను ఏకం చేయటానికి గౌడ్స్ త్రయానికి బాధ్యతలు అప్పజెప్పినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మన వృత్తి చిన్నగా ఉండవచ్చు, నామూషిగా ఉండవచ్చు, కానీ ఆ వృత్తిలో కోట్ల రూపాయల సంపద ఉందన్న విషయం మర్చిపోకండి. ఏ అవసరాలైతే ఉన్నాయో అవి న్యాయమైనప్పుడు, అది మీ బతుకులు మాస్త అనుకున్నప్పుడు దానికి తూచా తప్పకుండా జీవో ఇచ్చే దిమ్మదారు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. బీసీలను ప్రసన్నం చేసుకోవటంలో భాగంగా ముదిరాజులకు చేపల పెంపకం, యాదవులకు గొర్రెల పెంపకానికి రాయితీలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటం దీనిలో భాగంగానే చూడాలని విశ్లేషకుల అభిప్రాయం.
అంతేకాకుండా కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్న తెలంగాణ భూములను బీడు భూములుగా మార్చిన గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మాణాలను ప్రారంభించారు కేసీఆర్. గత పాలకులలో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావటం, వారు తెలంగాణను నిర్లక్ష్యం చేసే విధానం, ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తమ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవటం, మిగతా సామాజిక వర్గాలను నిర్లక్ష్యం చేయటం వంటివి వారికి తిరిగి రాజకీయ అధికారాన్ని సాధించటంలో ప్రతికూలతలుగా భావించవచ్చు. ఇదే కేసీఆర్కు అనుకూలంగా ప్రజలు తీర్పునిస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా ఇన్ని రోజులు నిర్లక్ష్యానికి గురైన బీసీలకు కేసీఆర్ పుణ్యమా అని కొంతలో కొంత ఊరట లభించిందని చెప్పక తప్పదు.